హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య స్మార్ట్ తెలుగు. ఇవాళ వర్డ్ప్రెస్లో బ్లాగ్స్ ఎలా రాయాలో చూపిస్తాను. దట్టు సర్వీస్ బేస్డ్ వెబ్సైట్లో బ్లాగ్స్ ఎలా రాయాలో చూపిస్తాను. సో మనం ఏదైతే సర్వీస్ అందిస్తున్నామో దానికి రిలేటెడ్గానే బ్లాగ్స్ రాయాలి వెబ్సైట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈవెంట్ ప్లానర్ గురించి సర్వీస్ అందిస్తున్నట్టు వెబ్సైట్ డిజైన్ చేశాను. సో ఈవెంట్ ప్లానర్ గురించే ఆర్టికల్స్ అనేవి రాయాలి వెబ్సైట్లో. మీరు ఒకవేళ ఓన్లీ బ్లాగింగ్ వెబ్సైట్ మాత్రమే ఉంది, దాంట్లో ఏ సర్వీస్ అందించట్లేదు అంటే డిఫరెంట్ కేటగిరీస్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, న్యూస్, స్పోర్ట్స్, ఇంకా ట్రావెల్, ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను నార్మల్గా చూపించడం కోసం అన్రిలేటెడ్గా బ్లాగ్స్ యాడ్ చేస్తున్నాను వెబ్సైట్లో. సో ఫస్ట్ పోస్ట్లోకి వెళ్ళండి. పోస్ట్లో యాడ్ న్యూ పోస్ట్ అని క్లిక్ చేసి యాడ్ టైటిల్ దగ్గర ఫస్ట్ టైటిల్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నానంటే సమ్ ఎన్డీటీవీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా బ్లాగ్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఎలా యాడ్ చేయాలో మీకు చూపించడం కోసం. సో చూసారు కదా, ఎన్డీటీవీ ఏంటి, ఓన్లీ బ్లాగింగ్ వెబ్సైట్. ఇది డైలీ అప్డేట్స్ ఇవ్వడం, న్యూస్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, క్రికెట్ గురించి, ఇలా అన్నిటి గురించి ఓన్లీ బ్లాగ్స్ మాత్రమే రాస్తారు వీళ్ళు. ఏదో ఒక ఆర్టికల్ పిక్ చేసుకుంటున్నా. సో ఈ బ్లాగ్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పోస్ట్లో యాడ్ చేస్తున్నా. సో ఫస్ట్ టైటిల్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను వెబ్సైట్లో. సో ఇక్కడ పేస్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇమేజ్ సేవ్ చేసుకున్నా. నెక్స్ట్ కింద ఉన్న కంటెంట్ని కాపీ చేసిన కంటెంట్ని spinboot.com వెబ్సైట్లో పేస్ట్ చేసి స్పిన్ చేసి ఆ కంటెంట్ని తీసుకెళ్ళి వెబ్సైట్లో యాడ్ చేస్తాను పోస్ట్లో. సో మీరు కూడా అలా చేయొచ్చు. డిఫరెంట్ వెబ్సైట్లో సేమ్ సమ్ కంటెంట్ తీసుకొని స్పిన్ చేసి దాన్ని యాడ్ చేసుకొని ఒక బ్లాగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పిన్ చేసిన కంటెంట్ని తీసుకొని బ్లాగ్లో యాడ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇందాక ఇమేజ్ సేవ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేద్దాం. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ యాడ్ చేయాలి. సో కొంచెం కింద అగైన్ బ్లాగ్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ సింబల్. దాన్ని బ్లాగ్ అంటారు. బ్లాగ్ వేరు, బ్లాక్ వేరు. బ్లాగ్ అంటే పోస్ట్, బ్లాక్ అంటే దీన్ని ప్లస్ సింబల్ని బ్లాక్ అంటారు. సో యాడ్ చేసిన తర్వాత రిమైనింగ్ కంటెంట్ని కూడా కాపీ చేసి పిన్ చేసి యాడ్ చేయాలి సేమ్. సో యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉంది బ్లాగ్. సో సైడ్ పబ్లిష్ కింద పోస్ట్ అని ఉంది కదా, సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్ యాడ్ చేయాలి. బికాజ్ యూట్యూబ్లో అయినా మీరు చూస్తూ ఉంటారు కదా, థంబ్నెయిల్ అనేది ఫస్ట్ మన వీడియో ఏంటి అనేది తెలుస్తుంది థంబ్నెయిల్ బట్టి. సో ఇలాగే బ్లాగ్స్లో కూడా సేమ్. ఫస్ట్ కేటగిరీ ఇవ్వాలి. యాడ్ న్యూ కేటగిరీ మీద క్లిక్ చేసి ఈ బ్లాగ్ స్పోర్ట్స్కి సంబంధించింది కాబట్టి స్పోర్ట్స్ అని ఇచ్చి ఎంటర్ చేయండి. స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో కిందకి వెళ్తే కొంచెం ట్యాగ్స్ అని ఉంది కదా, ట్యాగ్స్ అంటే మీకు తెలుసు కదా, మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా పోస్ట్ చేసాము, దాని కింద ఆ కంటెంట్కి రిలేటెడ్గా ట్యాగ్స్ అని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ గురించి బ్లాగ్స్ రాస్తున్నా. సో యూజర్ వచ్చి గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని కానీ, హౌ టు క్రియేట్ అ వెబ్సైట్ అని కానీ సెర్చ్ చేస్తున్నప్పుడు మన బ్లాగ్ వాళ్ళకి కనిపించాలంటే మనం ట్యాగ్స్ అనేది ఇస్తే ఈజీగా మన బ్లాగ్ రీచ్ అవుతుంది యూజర్కి. సేమ్ వే ఇంకో 2 బ్లాగ్స్ యాడ్ చేశాను నేను. ఓకే, బ్లాగ్స్ అయితే యాడ్ చేసాం, బాగానే ఉంది ఇక్కడ వరకు. ఓకే, బట్ యాడ్ చేసిన బ్లాగ్స్ వెబ్సైట్లో కనిపించట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? సో అగైన్ అపీరియన్స్ కింద మెనూకి వెళ్ళి, సో పేజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో కింద పోస్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి యాడ్ టు మెనూ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చి సేవ్ మెనూ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయండి. సో చూసారు కదా, మెనూ మనం 3 బ్లాగ్స్ యాడ్ చేస్తే సెకండ్ లైన్ వరకు వెళ్ళింది. ఇలా మనం చాలా బ్లాగ్స్ యాడ్ చేస్తే మొత్తం వెబ్సైట్ అంతా మెనూనే ఉంటుంది. సో చూడడానికి బాగోలేదు కాబట్టి అగైన్ మనం మెనూలోకి వెళ్ళి కేటగిరీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం ఇందాక ఇచ్చిన కేటగిరీస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. లైక్ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ అని 3 బ్లాగ్స్ రాసాం కదా, అట్లకి కేటగిరీస్ ఇచ్చాం కదా, అవి సెలెక్ట్ చేసుకుని యాడ్ టు మెనూ చేయాలి. సో దానికంటే ముందు ఇందాక మనం యాడ్ చేసిన పోస్ట్లు ఉన్నాయి కదా, అవి డిలీట్ చేయండి. లైక్ రిమూవ్ అని ఉంది కదా, రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేసిన తర్వాత కేటగిరీస్లో హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఈ 3 సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ చేయండి.
చేసాం కదా. సో ఇప్పుడు సేవ్ మెను వెబ్సైట్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. సో అక్కడ హోమ్, అబౌట్, ఈవెంట్స్, కాంటాక్టస్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ అని వచ్చాయి కదా మెనూలో. ఇట్స్ ఓకే, 3 అయితే ఓకే. సో ఇంకొకటి యాడ్ చేద్దాం, లైక్ న్యూస్ కానీ ట్రావెల్ కానీ యాడ్ చేసామంటే మెనూ అనేది సెకండ్ లైన్కి యాడ్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, పేజ్ క్రియేట్ చేయాలి. లైక్ బ్లాగ్ పేజ్ క్రియేట్ చేసి ఇవన్నీ సబ్ ఐటమ్స్ కింద యాడ్ చేయాలి. పేజెస్ ఓపెన్ చేసి యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేసి టైటిల్ ఇచ్చేయండి బ్లాగ్ అని. ఇచ్చిన తర్వాత పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయకపోతే సేవ్ అవ్వదు. సో అపీరియన్స్ కింద మెనూ క్లిక్ చేసి పేజెస్లో బ్లాగ్ అని ఉంది కదా, దాన్ని యాడ్ టు మెనూ చేయండి. ఇప్పుడు స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ అనేవి బ్లాగ్కి సబ్ ఐటమ్ కింద యాడ్ చేయండి. కర్సర్ పట్టుకొని డ్రాగ్ చేసి సబ్ ఐటమ్ కింద యాడ్ చేయండి. సో ఇక్కడ నేను సబ్ ఐటమ్ కింద పెడుతుంటే సబ్ ఐటమ్ కింద వెళ్తుంది. అప్పుడు దాన్ని పక్కకు లాగినా సరే వెళ్ళట్లేదు కదా, అప్పుడు ఏం చేయాలంటే కింద తీసుకుని సబ్ ఐటమ్కి పైన పెడితే అప్పుడు లైన్లో వస్తాయి కరెక్ట్గా. సో సేవ్ మెను ఇప్పుడు బాగుంది చూడడానికి. లైక్ హోమ్, అబౌట్, ఈవెంట్స్, బ్లాగ్స్ మీద క్లిక్ చేస్తే బ్లాగ్స్ వచ్చేటట్టు. నెక్స్ట్ కస్టమైజ్ మీద క్లిక్ చేసి హోమ్ పేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి అక్కడ యువర్ లేటెస్ట్ పోస్ట్ అంటే మనం కొత్తగా పోస్ట్ యాడ్ చేసిన ప్రతిసారి అవి కనిపించేలా వస్తాయి. సో ఇది సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి ఈ స్టాటిక్ పేజ్ అని క్లిక్ చేసి అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు హోమ్ పేజ్లో ఏం కనిపించాలి, పోస్ట్ పేజ్లో ఏం కనిపించాలని. హోమ్ పేజ్లో హోమ్ సెలెక్ట్ చేసుకున్నాం, పోస్ట్ పేజ్లో బ్లాగ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం. సో బ్లాగ్స్ మీద క్లిక్ చేస్తే మనం రాసిన బ్లాగ్స్ అన్నీ వస్తాయి. ఇవాళ న్యూగా యాడ్ చేసామంటే అది ఫస్ట్ వస్తుంది. సో పబ్లిష్ మీద క్లిక్ చేయండి. బ్లాగ్స్ చూసేటప్పుడు సైడ్ రీసెంట్ పోస్ట్ అని కింద కామెంట్ సెక్షన్ వస్తుంది కదా, లీవ్ ఏ కామెంట్ అని, అవి మనం యాడ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు థీమ్ వల్లే వస్తాయి, థీమ్లో ఆటోమేటిక్గా అవి కూడా యాడ్ అయ్యి వస్తాయి. లేకపోతే మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ అపీరియన్స్ కింద విడ్జెట్స్ అని ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవటం అంతే. మీ ఓన్గా బ్లాగ్స్ రాస్తే బెటర్. ఫస్ట్ టైటిల్, ఇమేజ్, హెడ్డింగ్, డిస్క్రిప్షన్ కావాలంటే మళ్ళీ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు.